జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. మరియమాత పూజిత మాసం 9వ దినము. గాబ్రియేలు దూత మంగళవార్త చెప్పినప్పుడు కన్య మరియమ్మ దేవుడైన మన రక్షకునికి తల్లి అయినది. సహోదరులారా, పతనమైన మనిషిని దేవుడే స్వయంగా రక్షించి ఉండవచ్చు. కానీ ఆ విధంగా చేయటం మానవుని స్వాతంత్ర్యానికి, గౌరవ మర్యాదలకు భంగం కలిగించినట్లు అవుతుంది. మనిషిని మనిషే రక్షించుకుంటే వాని స్వాతంత్ర్యానికి తగు విధంగా ఉంటుంది. కానీ పాప భారం చేకృంగిన మానవాళిని కనికరించి తండ్రి దేవుడు మోషే ప్రవక్త ద్వారా ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కనును అని మానవ జాతికి అభయమిచ్చాడు. అట్టి కన్య మరియకు ప్రభువుచే పంపబడిన గాబ్రియేలు దూత శుభ సందేశం వినిపింపగా ఆమె భక్తి శ్రద్ధలతో ఆలకించింది. సదాలోచన చేసి దేవుని వాక్కులోని అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించి తన్ను తాను దైవ పిలుపుకు విశ్వాసంతో విధేయించి దివ్య మాతృత్వాన్ని స్వీకరింప సమ్మతించింది. నరుల రక్షణార్థం ఆ పరమ పావని, నిష్కలంకని, అమలోద్భవి దేవుని పరమ పత్నిగా సమర్పించుకుంది. ఈ విధంగా క్రీస్తుకు జన్మనిచ్చిన మరియా సాక్షాత్తు దేవుని తల్లి, దేవమాత. ఎంతైనా ఆమె కూడా మానవ మాతృరాలు, దేవునిచే సృష్టించబడిన శ్రీమూర్తి. సిరియాకు చెందిన పునీత ఎఫ్రేము మరియ తన చేతుల్లో నిప్పును నింపుకుంది, తన బాహువులో అగ్నిజ్వాలను ఆలింగనము చేసుకుంది అని చెప్పి ఉన్నారు. త్రియేక దేవునిలోని రెండవ వ్యక్తి అగు పుత్రదేవుని తన గర్భాన దాల్చి తన రక్త మాంసాలనిచ్చి జీవం గల నవతారుడిగా వేదవాక్యం నెరవేర క్రీస్తు భగవానునికి జన్మనిచ్చి దైవపుత్రుని తల్లి అయిన మరియ తల్లిని మనమును కొనియాడుతున్నాము. దేవమాత కావడం అంటే సామాన్య భాగ్యం కాదు. ఇహ సృష్టి ప్రాణికి ఇంతకంటే గొప్ప భాగ్యము లేదు. దేవుని తరువాత దేవుడంతటి వ్యక్తి మరియా. ఆమెది దేవుని కంటే తక్కువ స్థానం. కానీ కొందరు పునీతులు దేవదూతల కంటే కూడా ఎక్కువ స్థానం అని అంటే దేవునికి చాలా దగ్గర స్థానం అని చెప్పి ఉన్నారు. అందుకే దేవమాత ప్రార్థనలో అన్ని బిరుదుల కంటే సర్వేశ్వరుని మాత అనేది చాలా గొప్ప బిరుదు. ఈ భాగ్యం వల్లనే సకల జాతి జనులు మరియ తల్లిని ధన్యురాలు అని అంటారు. ఈ సుగుణంతో మరియ తల్లి భగవంతునిని పూర్ణ హృదయముతో ప్రేమిస్తూ దివ్య మాతృత్వానికి తన్ను తాను తయారు చేసుకుంది. పునీత అగస్తీను నుడివినట్లు మరియ దేవుని తన గర్భంలో ధరించక మునిపే తన హృదయములో పరిపూర్ణంగా ధరించింది. ఈ విధముగా మరియమాత స్వర్గమునకు రాని క్రీస్తు ప్రభు కన్య మరియకు కుమారుడు. ఈ కుమారుడు సమస్త లోకములకు రాజు, స్వర్గమునకు రాజే. తన కుమారుడు స్వర్గమునకు రాజైనందున తల్లి మరియమ్మ గారు ఆ స్వర్గమునకు రానియగుచున్నది. ఈ లోకంలో క్రీస్తు ప్రభు తన తల్లికి లోబడి విధేయించి నడుచుకున్నారు. ఆమె చిత్తం ప్రకారమే క్రీస్తు కానానులో అద్భుతమును చేసి తల్లికి విధేయించెను. పరలోకమందును క్రీస్తు తన తల్లిని గౌరవించి మహిమపరచుచు స్వర్గలోక సింహాసనమున ఆమెను కూర్చుండ చేసి స్వర్గమునకు రాణిగా పరిగణించుటకు యుక్తమై ఉన్నది. యుగ యుగములకు తన తల్లిని క్రీస్తు ప్రభు గౌరవించి ఆమె చిత్తమును స్వర్గము నుండి నెరవేర్చుచుండెను. అందువలన ఆ మాత ద్వారా క్రీస్తు ప్రభు నుండి మనకు కావలసిన వరములు లభించుననుట సత్యము. జపము. సకల సద్గుణ సంపన్నురాలవైన ఓ దేవమాత, సుతుడైన సర్వేశ్వరుడు మీ గర్భాన జన్మించినప్పుడు మీకు కలిగిన జ్ఞాన సంతోషము వర్ణింప సఖ్యము కాదు. సకల జగత్తుకు మంగళకరుడగు దేవుడు మీకు కుమారుడాయనని తెలిసిన మీరు ఆయనను భక్తి ప్రేమలతో ఆరాధించిన మీ హృదయమునందు సకల సద్గుణ సంపదలు సంపూర్ణముగా నుండినందున పుత్రుడగు దేవుడు మీతో ప్రియ నివాసము చేయుచుండెను. ఓ పరిశుద్ధ మాత, మీ దివ్య కుమారుడు దివ్య సప్రసాద మూలముగా నా యందు వాసము చేయ ఇష్టముతో వచ్చుచున్నారు. కానీ మీకును నాకును కొండంత వ్యత్యాసమున్నది. అయినను భక్తితో క్రీస్తు ప్రభువును స్మరించెదను.
ఆమెన్.